బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఘోర ఓటమితో కుంగిపోతున్న గులాబీ అధినేతకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. 10 ఏళ్ల పాటు అపరిమిత అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ ప్రధాని కావాలని కలలు కన్నారు. ఏపీతో పాటు మహారాష్ట్రలో కూడా పార్టీని విస్తరించారు. మూడోసారి కూడా అధికారం తమదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. సీన్ కట్ చేస్తే అసెంబ్లీ ఎన్నికల్లో బోల్తా పడ్డారు. ఆపై లోక్సభ ఎన్నికల్లో అడ్రస్ లేకుండా గల్లంతైపోయారు. ఇప్పుడు ఆ పార్టీ ఉనికే ప్రమాదంలో పడే పరిస్థితి ఏర్పడింది. దీంతో తన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం ఆ పార్టీ నేతలు పక్కచూపులు చూస్తున్నారు. వీలైనంత త్వరగా హస్తంగూటికి చేరిపోవడానికి రెడీ అయిపోతున్నారు. వీర విధేయులు అనుకున్న వాళ్లు సైతం పార్టీని వీడుతుండటంతో గులాబీ పార్టీలో అలజడి రేగుతోంది. దీంతో కారు పార్టీ త్వరలోనే షెడ్డుకు చేరడం ఖాయమా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలంగాణ మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ లో చేరారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం, ఆయన కుమారుడికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కేసీఆర్ కు వీర విధేయుడిగా పేరున్న పోచారం పార్టీని వీడడం కారు పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కూడా నేడో రేపో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కడియం శ్రీహరి, దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు వంటి నేతలు హస్తంగూటికి చేరుకోగా మరో 15 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో టచ్ లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, పల్లా మినహా అందరూ గులాబీ పార్టీ వీడుతారంటూ కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు.